మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే డాక్టర్ గారు. నమస్తే జయ గారు. సో ఒక మెయిల్ తీసుకున్నానండి, ఖమ్మం నుంచి రమ్యశ్రీ. తన పర్సనల్ ఇష్యూని ఒకటి మనకి షేర్ చేసింది. సో నెంబర్ కూడా ఇచ్చింది. ఎక్కువసేపు నేను చెప్పకుండా డైరెక్ట్ గా మీతోనే మాట్లాడిద్దామని. రమ్యశ్రీ, ఖమ్మం. వీళ్ళందరూ వాళ్ళ పేరుగానే ఉంచమని అంటున్నారా మేడం? మళ్ళీ కొంతమంది చెప్తున్నారండి చేంజ్ చేయమని, పేరు బయట పెట్టొద్దు అనేసి. కొంతమంది అయితే పర్వాలేదు అంటే ఫోన్లే కదా కళ్యాణ్ గారు. సరే. హలో, రమ్యశ్రీ అండి. నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. జయానండి. ఓకే మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒక్కసారి మీరు నాకు మెయిల్ చేశారు కదా, ఆ విషయాన్ని క్లియర్ గా చెప్పండి, డాక్టర్ గారు కూడా వింటారు. ఓకే మేడం, రైట్. చెప్పండి రమ్య. ఎంత మరి రమ్య, మీ ఏజ్ ఎంత, ఏం చదువుకున్నారు, ఏంటి సమస్య? నా ఏజ్ ఇప్పుడు 25 సార్. అమ్మా, నేను ఇంటర్ చేశాను. ఓకే. ఎగ్జామ్స్ రాయగానే పేరెంట్స్ మ్యారేజ్ చేసేసారు మేడం. ఓకే అండి. ఓకే. అంటే 17-18 కి పెళ్లి అయిపోయిందమ్మా? 17-18 కి 18 ఇయర్స్ స్టార్టింగ్ లోనే అదే మేజర్ అవగానే చేసేసారు. పెళ్లి బాగానే జరిగింది మేడం. నాకు అబ్బాయి నచ్చాడు. అంటే కొంచెం మాకు దూరం బంధువు. పెళ్లి చేసుకోమ్మా, ఇంకా స్టడీ ఆపేసేయాలంటే మంచి సంబంధం అంటే చేసుకున్నాను మేడం. ఓకే అని. ఓకే అమ్మా. ఓకే. 1 year వరకు బాగానే ఉన్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నారు, కానీ పాప పుట్టిన తర్వాతనే మేడం మా వారు కొంచెం ఆయన డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. అంటే ఎలాగండి? ఇంట్లో వస్తారు, ఏదో వచ్చానా, ఉన్నానా, పడుకున్నానా, తిన్నానా, పోయానా అన్నట్టే ఉంటారు మేడం. మాట్లాడరు. అసలు నన్ను, నా పాపను అసలు పట్టించుకోవచ్చు మేడం. స్టార్టింగ్ లో బాగానే ప్రేమగా చూసుకున్నారు మేడం, కానీ అసలు సరిగ్గా మాట్లాడరు. ఏదైనా మాట్లాడితే కోప్పడుతూ ఉంటారు. నాకు అసలు నేను రీజన్ లేకుండానే కోప్పడుతుంటా. నాకు ఏం అర్థం కావట్లేదు మేడం. ఓకే. ఏం చేస్తుంటారండి రమ్య? ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు మేడం. ఓకే. ఓకే. మీ ముగ్గురే ఉంటారు అంతేనా? ఒక పాప, నేను, మా వారు మేడం. ఓకే. అత్తయ్య మావయ్య వీళ్ళంతా ఎక్కడ ఉంటారు? వాళ్ళు వేరే చోట ఉంటారు మేడం. ఓకే. 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 పాప ఉందంటే పాపతో ఇప్పుడు హ్యాపీగా ఉండాలి, నాతో ఉండాలి. మేము ముగ్గురమే కదా మేడం ఇంట్లో మాట్లాడుకోవడానికి. ఎవరి పనులు వాళ్ళు ఉన్నామనంటే అది నాకేం అర్థం కాకుండా మేడం. ఇలా కొన్ని రోజుల నుంచి పాప పుట్టిన తర్వాత ఇంకా స్టార్ట్. ఇప్పటికి మ్యారేజ్ అయ్యి ఒక 3 years అవుతుంది మేడం. 2 years నుంచి ఇంకా ఇంతే నాకు టార్చర్. ఏం మాట్లాడారు, బాగా చూసుకోరు అనంటే బాగానే చూసుకుంటారు. ఓన్లీ మాట్లాడకపోవటం ఒకటే సమస్య. మాట్లాడడం అసలు హస్బెండ్ అంటే ఎలా ఉండాలి మేడం? ఒక ప్రేమ, ఎఫెక్షన్ అనేది ఉండాలి కదా. స్టార్టింగ్ లో ఉన్న లవ్ అనేది ఇప్పుడు లేకపోతే నాకేమనిపిస్తుంది? మరి ఎప్పుడైనా అడిగారా ఎందుకు ఇలా ఉంటున్నారు, ఏంటి అసలు కారణం ఏంటి? నేను అడిగాను మేడం. అడిగితే నీకెందుకు అవన్నీ, ఇప్పుడు బాగానే ఉన్నది కదా, ఇప్పుడు నీకేం తక్కువైంది, జాబ్ చేస్తున్నాను కదా, నీకు అన్ని ఏం తక్కువ ఉన్నది అని ఇలా అంటున్నారు మేడం. అలాంటప్పుడు నేను ఏం మాట్లాడగలను? ఏం మాట్లాడలేకపోతున్నాను నేను. ఇంట్లో తన కోసం నేను వచ్చేసరికి ఎదురు చూడాలి అనేది కూడా నాకు అనిపించట్లేదు మేడం. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఆయన పెళ్లి కాకముందు పేరెంట్స్ దగ్గర, నాన్న దగ్గర ఎంత మంచి ఫ్రీగా ఉంటామో హస్బెండ్ దగ్గర కూడా అలాగే ఉండాలి అని అనుకుంటాం కదా మేడం. ఆ ఫ్రీడమ్ హస్బెండ్ దగ్గర మాత్రమే ఉంటుంది. అలాంటిది అని చూస్తే భయం ఇస్తుంది మేడం. నాకు ఒక మిషన్ వర్క్ చేస్తుంది, మనం తింటున్నది, అది ఫుడ్ ఇస్తుంది, మనం తింటున్నాం అన్నట్టు మాత్రమే ఉంటుంది. ఓకే. ఒక మాట్లాడపోవటం తప్ప ఇంకా వేరే ఏ ఇతర సమస్య లేదు అతనితో మీకు? డ్రింక్ చేసి వస్తుంటారు, పక్కన ఏదో స్మెల్ వస్తుంది అని అంటే, కొంచెం ఫ్రెష్ అప్ అవ్వండి అంటే దానికి గొడవ చేస్తుంటారు. చాలా మంది ఆడవాళ్ళకి ఇలాంటివి కూడా లేనటువంటి పరిస్థితులు. అంటే ఇప్పుడు సదుపాయాలు చూసుకుంటున్నాడు, అవసరాలు చూసుకుంటున్నాడు, కావాల్సిన ఎటువంటి లోటుపాటు లేదు, వేరే వ్యవహారాలు లేవు, అప్పుడప్పుడైనా తాగుతాడు. అతని వ్యక్తిత్వం అది. బేసికలీ ఏంటంటే రమ్య ఏ అంశాల గురించి అయితే కనుక తను తప్పుగా చూపెడుతుందో, బహుశా తన యాంగిల్లో ఓన్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూసే చూస్తుంది కాబట్టి అవి తప్పుగా కనిపిస్తుంది. ఇంకా మంచిగా ఏమున్నాయేమో అంటే చెప్పడానికి ఇంకా 95 ఉండుంటాయి.
పట్టించుకుంటాడు. ఇది తన ప్రాబ్లం ఏంటంటే తక్కువగా మాట్లాడతాడు, మాట్లాడినప్పుడు మాత్రం బిగ్గరగా మాట్లాడతాడు, వస్తున్నప్పుడు నాకు భయం వేస్తుంది. వ్యక్తిత్వ లోపమా కమ్యూనికేషన్ ప్రాబ్లమా అంటే వ్యక్తిత్వ లోపం ఉంటే కనుక ప్రతి మ్యారేజ్ లో చాలా పెద్ద సమస్య, అది తిరిగి రాలేనటువంటిది, తీర్చలేనటువంటిది. ఇక్కడ కమ్యూనికేషన్ డిఫికల్టీ కెన్ ఆల్వేస్ బి రెక్టిఫైడ్. 95% మ్యారిటల్ డిస్ప్యూట్స్, మ్యారేజ్ భార్యాభర్తలకు సంబంధించిన డిస్ప్యూట్స్ లో ఏదో పెద్ద పెద్ద వ్యవహారాలు ఏముండవా, బేసిక్ కమ్యూనికేషన్ డిఫికల్టీ ఉంటుంది. అతను మాట్లాడకపోయినా కూడా అతని లోపల ఉన్న భావాన్ని ఏంటి అన్నది మీకు అర్థం చేసుకోవటం కష్టము. ప్రెడిక్షన్ లేదు అంటే ఇప్పుడు అరుస్తాడా, ఇప్పుడు మెత్తగా ఉంటాడా, మాట్లాడతాడా, నవ్వుతాడా, కోపడతాడా అని ప్రెడిక్షన్ లేదు. ఈ రెండే అంశాలు మీకు. అయితే మీ ఇద్దరి మధ్యన ఉండే కమ్యూనికేషన్ డిఫికల్టీ ఇలా ఉంది అనేది పెద్దవాళ్ళతో ఎప్పుడన్నా మాట్లాడారా? అమ్మ నాన్న ఈ సమస్య వస్తుంది, లేదంటే అత్త మామ ఈ సమస్య వస్తుంది అనే అంశం పెద్దలు ఎప్పుడన్నా జోక్యం చేసుకుని ఈ కమ్యూనికేషన్ డిఫికల్టీని రెక్టిఫై చేసేటటువంటి ప్రయత్నం చేశారా? మాట్లాడాను సార్, ఒకసారి మా పేరెంట్స్ తో మాట్లాడాను. మగవాళ్ళు ఉన్నప్పుడు అలాగే ఉంటదమ్మా, బాధ్యతలు పెరుగుతాయి కదా, సర్దుకుపోవాలి. సమాజానికి కనిపించదు. 4 గోళ్ల మధ్యన రమ్య లాంటి ఆడవాళ్ళకే కనిపిస్తుంది కానీ బయట ప్రపంచానికి కనిపించదు. ఇప్పుడు మేము మాట్లాడే అవకాశం దాకా వచ్చిందంటే ఏంటి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఈ మధ్య నేను కొన్ని రోజులుగా ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను మేడం. ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను మేడం, మా ఎదురుగా ఉంటారు. చాలా క్యాజువల్ గా చెప్పేస్తున్నారండి మీరు. అదే అప్పుడు ఇష్టపడుతున్నాననే దగ్గరికి వెళ్ళటం గురించే రమ్య గారు భర్త గారు బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. చెప్పండి రమ్య గారు. అయితే తను కూడా నన్ను ఇష్టపడుతున్నాను మేడం. కొన్ని రోజుల నుంచి మా ఎదురుగా జిమ్ చేస్తూ ఉంటారు. నేను అంత గమనించలేదు కానీ కొన్ని రోజుల తర్వాత నేను చూసాను, తను చూడ్డం నేను చూడ్డం అన్నట్టు. కాదమ్మా, జిమ్ ఎక్కడ చేస్తున్నాడు అతను? మీ ఇంటి ఎదురుకుంటే జిమ్ ఉందా, లేదంటే మీ మేడమే జిమ్ చేస్తున్నాడా, ఎదురు మేడమే జిమ్ చేస్తున్నాడా? ఎదురుగా వాళ్ళ ఇల్లు ఉంటుంది, పైన వాళ్ళు ఓన్ గా చేసుకున్నారేమో, అక్కడ చేస్తూ ఉంటారు. పెళ్లి కాని అబ్బాయి. నేను మార్నింగ్ పనులు చేసుకున్నప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఒక రోజు ఇంకా అలా చూసారు, తను చూసారు, నేను చూసాను. కొంచెం ఫస్ట్ టైం నేను ఏమనుకోలేదు కానీ నెక్స్ట్ టైం నుంచి నాకేదో మా ఆయన దగ్గర దొరికిన ప్రేమ అతని దగ్గర ఉన్నదేమో అనే ఫీల్ నాకు వచ్చింది. కంటి చూపులోనే ఫీల్ వచ్చిందమ్మా. అంటే కొన్ని తర్వాత కొన్ని రోజులకి ఒక పేపర్ లో నెంబర్ రాసి మా ఇంటికి పడేశారు. అప్పుడు అది చూస్తే నెంబర్ ఉంది, కాల్ చేయాలా వద్దా అనుకొని నేను ఒక 2 days గ్యాప్ ఇచ్చి కాల్ చేశాను సార్. నేను కాల్ చేస్తే బాగానే మాట్లాడారు. 2-3 times మీట్ అయ్యాము. నాకు ఏది కావాలన్నా అది చాలా కేర్ గా చూసుకునేవారు సార్. నాకు అదే నేను మా హస్బెండ్ నుంచి కోరుకున్నది ఏదైతే ఉన్నదో అతనిలో నాకు అవి కనిపించాయి సార్. అలా నాకు అని మీద ప్రేమ అనేది కలిగింది సార్. ఇది నేను చేసేది తప్ప రైటా అనేది కూడా నేను ఆలోచించాను. అయినా కూడా నా మీద నాకు ప్రేమ తగ్గట్లేదు సార్. ఆ అబ్బాయికి పెళ్లి అయిందమ్మా? పెళ్లి కాలేదు సార్. బ్యాచిలర్ గా ఉంటున్నాడా లేదంటే పేరెంట్స్ తో ఉంటున్నాడా? అతను పేరెంట్స్ తో ఉంటున్నారు సార్. ఓకే. అతను నీ వైపు ఎక్కువ చూసేవాడా, నువ్వు అతని వైపు ఎక్కువ చూసేదానివా? తను ఇంతకుముందు నన్ను చూసినట్టున్నారు, నేను ఒకరోజు చూస్తే నన్ను గమనిస్తూ ఉన్నారు. సరేలే అని నేను 2-3 రోజులు అలాగా చూడనట్టు చూసి అలా చూస్తే నన్నే గమనిస్తున్నారని నాకు అర్థమైంది సార్. వాడికి బుర్రలేదు, నీకు బుర్రలేదు. నీకు పెళ్ళైనటువంటి ఆడపిల్లవి, నీకు ఒక పాప బాబు ఉన్నాడు. ఓకే, నువ్వు ఆ అబ్బాయి పెళ్లి కాలేదు అనే అంశం నీకు తెలుసు. ఆ అబ్బాయి జిమ్ చేస్తున్నాడు అండ్ ఓకే, నీకు ఒక బాధ్యత ఉంది. నీ భర్తతో 2-3 సమస్యలు ఉన్నాయి. అవేమి పెద్ద అంత తలకి మించిన భయంకరమైనటువంటి సమస్యలు ఏమీ కాదు. కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవటం అనే సబ్జెక్టే. కానీ ఎవరు ఆలోచించలేదమ్మా, నాకు కావలసినవి అతని దగ్గర దొరికేసిని అనేటటువంటి కంక్లూజన్కి ఎలా వచ్చేసావు? ఒక కనుచూపులోనే ఎలా వచ్చేసావు? కనుచూపులోనే కాదు సార్, ఒక 2-3 times అలా చూసి ఫోన్ లో మాట్లాడిన తర్వాత చూసి ఆయన చూపించే ప్రేమ, ఆయన తీసుకున్న కేరింగ్ లో నాకు ఇంట్రెస్ట్ అనిపించింది సార్. నా మనసుకి ఏది కావాలో నేనేం కోరుకున్నానో నాకు అది అతనిలో కనిపించింది. అతను కూడా నేను అంటే చాలా చూసిన ప్రతిదీ కోరుకోవటం, దాని వైపుకి మనసు వెళ్ళిందంటాం. ఏంటండి మీరు? కాదమ్మా, నీకు కనిపించని భర్తను మర్చిపోయావు, కూతుర్ని మర్చిపోయావు, అతని ప్రపంచాన్నే మర్చిపోయాడు. ఓకే, అతను జిమ్ చేస్తున్నాడు, నువ్వు వంట వండుతున్నావు, కలిసిపోయి నీ మనసులో. ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు మాకు? ఇప్పుడు అతనికి పెళ్లి ప్రపోజల్ వచ్చింది సార్. పేరెంట్స్ పెళ్లి చూపులు
తీసుకొచ్చారు. మంచిది. ఆ విషయము అంటే ఆల్రెడీ ఇంతకు ముందు పెళ్లి సంబంధాలు వస్తే నా కోసం 1 year అలా ఆపేశారు, పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు సార్. కానీ అలా ముందుకెళ్ళిపోయారు. ఏంటో మళ్ళీ ఈసారి మళ్ళీ పెళ్లి అని ఇంకా పేరెంట్స్ వాళ్ళు ఎక్కువ ఫోర్స్ చేయడం వల్ల మాకు పెళ్లి అవుతుంది, పెళ్లి చూపులు చూస్తున్నారు అని తను నాకు చెప్పేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు సార్. సంవత్సరం తను క్రితమే పెళ్లి చూపులు ఒకసారి పెళ్లి నాకు చేసుకుంటే పెళ్లి ఈ రోజు అవుతుంది, ఇది నేను ఉండేది కాదు. మర్చిపోలేకపోతున్నాను, నన్ను ఏం చేయమంటావని చిన్నపిల్లవాడు ఏడ్చినట్టు ఏడ్చేసారు. తను ఏడ్చేసరికి ఇంకా నాకు కూడా అసలు ఈ పనులన్నీ చిన్న పిల్లల పనులేనండి, పెద్దోళ్ళుగా మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళు చేసే పనులు కాదు రమ్య. సారీ రమ్య, నువ్వు ఏడుస్తూ చెప్తున్నావు, నువ్వు తప్పుగా అనుకోవద్దు, మేము ఇక్కడ నవ్వుకుంటున్నాం. అంటే ఒక సమస్య, ఒక బాధ ఒక మనిషి చెప్పినప్పుడు సహజంగా అవతల వ్యక్తిని కూడా కదిలించాలి, బాధ కలిగించాలి. ఈరోజు మీ అమ్మాయి గురించి బ్యాక్గ్రౌండ్లో ఆలోచించుకుని బాధపడుతున్నావు, నీ భర్త గురించి ఆలోచించుకుని మీ అమ్మాయి ఇదేంట్రా ఇంట్లో భార్యని ఎంతో నమ్మకంగా ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళేటటువంటి భర్త సాయంత్రం భార్య వచ్చేటప్పటికి జిమ్ చేసేటటువంటి పక్కింటి మగాడిని చూస్తున్నది అనే అంశం నీ భర్తకు తెలిస్తే కనుక అతని గుండెలు విరిగిపోయి ఏమైపోతాడో అనే ఆలోచనతో బాధపడుతున్నావు. ఒక పక్క నుంచి నీ యొక్క ఆలోచన, నీ యొక్క ప్రవర్తన చూస్తుంటే నవ్వుకుంటున్నావు. అరే ఆ సినిమాలో చూసాం కదా, కరెక్ట్, ఈ సినిమాలో చూసాం కదా, పేపర్ రోల్ చేసి నెంబర్ ఎసట్టం అనేది అక్కడ చూసామని సినిమా అంశాలే మాకు గుర్తుకొస్తున్నాయి, కానీ నిజ జీవితంలో ఎవరు ఇలా చేస్తారనేటటువంటిది మాకు కల్లో కూడా ఊహించుకోవడానికి కష్టంగా. రియల్ లైఫ్ లో కూడా ఇలా జరుగుతున్నాయి అనుకుంటున్నాను. నేను కూడా ఆడపిల్లలేం కదా, నాకంత ఒక మనసు ఉంటుంది కదా, నాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా. తను హస్బెండే కదా, అమ్మాయికి పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చిన తర్వాత అన్ని చూసుకోవాల్సిందే హస్బెండే కదా సార్. అలాంటిది నన్ను మర్చిపోయి ఆయన బయట ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. అలా నేను ఏదన్నా అడిగితే నన్ను నా మీద చిరాకు పడతాడు, కోపడతాడు. ఏం చేస్తాడో నేను ఇంట్లోనే గుట్టుగా ఉండిపోవాలి సార్. యథార్థంగా చెప్తున్నాను. ఈ కాల్ కలిపేటప్పుడు మేము అనుకున్నాము, అరే అయ్యో అనవసరంగా అతను కమ్యూనికేట్ చేయట్లేదేమో, అతనికి ఒకసారి ఫోన్ చేసి బాబు కమ్యూనికేషన్ ఇలా చెయ్యాలి, ఒక భార్య యొక్క ఎక్స్పెక్టేషన్ ఇలాగా, నువ్వు కేవలం డబ్బులు ఇంట్లో లగ్జరీస్ ఒకటి చూసుకుంటే కాదు, మనసు నచ్చి పక్కన కూర్చుని భార్యతో మాట్లాడి మనసు అర్థం చేసుకుని ఇమోషన్స్ షేర్ చేసుకోవటం కూడా ఇంపార్టెంటే అనేటటువంటి విధంగా నడిపించాలి అని మేము అనుకున్నాం. ఈ లోపలే నువ్వు పార్ట్ 2 అనేటటువంటి తీసుకొచ్చావు. ఒకప్పుడు ఆ అంశం అయితే కనుక ఈరోజు మేము చాలా హ్యాపీగా డీల్ చేసాము, కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ఈ అంశాన్ని చూపెడుతూ ఇంకో అంశంలోకి ముడిపెట్టావు. ఆటోమేటిక్గా అక్కడ ఏమైంది, ఇప్పుడు నీ బాధని ఎలా వే చేయాలి అన్నది మాకు అర్థం కావట్లేదు. అరే అవును ఈ అమ్మాయి చాలా ఇబ్బంది పడింది కరెక్టే అని అనుకోవాలా, లేదంటే పక్కింట్లో సుఖాన్ని చూస్తూ భర్తని చేదుగా అనిపిస్తున్నాడు అన్నది చూడాలా? అంటే ఇక్కడ ఎలా చూడాలి అనేది మాకు ఇప్పుడు వితౌట్ ది సెకండ్ ఆస్పెక్ట్ నీ మీద మాకు పూర్తిగా గౌరవం ఉంది, జాలి ఉంది, సమస్యకు పరిష్కారం చూపెట్టాలి అనే ఆలోచన కూడా మాకు ఉంది. కానీ ఎప్పుడైతే ఈ సెకండ్ ఇష్యూ తీసుకొచ్చావో నీ మీద గౌరవం అనేది తగ్గింది, నీ మెచ్యూరిటీ లెవెల్స్ గురించి నవ్వేటటువంటి పరిస్థితి వస్తుంది, నీ భర్తని కొడుకు కూతురు ఎవరినో వాళ్ళని మోసం చేస్తున్నారు అనే బాధ కలుగుతుంది. సో నీ మీద ఇమోషన్ మాకు డైవర్ట్ అయిపోయింది. ఈరోజు నీకేం పరిష్కారం చెప్పమంటావు? ఆ అబ్బాయి యొక్క పెళ్లి బలవంతంగా ఇప్పటి వరకు పెళ్లిళ్ళు వస్తుంటే, సంబంధాలు వస్తుంటే పక్కకు తోసేసి ఏదో పెద్ద దేశాన్ని ఉద్ధరించేటటువంటి గొప్ప వ్యక్తిలాగా నువ్వు చెప్తున్నావు. ఆ అబ్బాయి పెళ్లి సంబంధం అప్పుడు వచ్చి ఉంటే కనుక ఈరోజు మాకు కూడా ఈ దరిద్రం వినవలసినటువంటి బాధ తప్పు ఉండేది. సారీ అమ్మ, నేను ఈ దరిద్రమే అంటాను. ఇది కేవలం నువ్వు ఎంచుకుని ఇంట్లోకి తీసుకొచ్చినటువంటి ఒక దరిద్రం. నిజంగా ఈరోజు ఏదైతే నువ్వు అతను నడిపించేటటువంటి కథ ఉందో, ధైర్యం ఉంటే కనుక మీ భర్త ఎదుర్కొంటే నడిపించమ్మా. భర్తని ముసుగులో పెట్టే కదా ఇదంతా చేస్తున్నారు. ఆయన చేసే బిహేవియర్ బట్టి నాకు ఆయన నుంచి నాకు ఏం అందట్లేదు సార్, ప్రేమ అందట్లేదు. కాదమ్మా, ప్రేమ అందట్లేదు, నీతో మాట్లాడట్లేదని నువ్వు పక్క చూపులు చూస్తావా? పక్క చూపులు కాదంటే నేను మంచిదే కదా మేడం. ఇప్పుడు మార్చుకునే ప్రయత్నం ఉండదా? ఇంకా ఫైనల్ డెసిషన్ అంతే ఉంటుందా? ఇప్పుడు అదే పనిగా నేను మా హస్బెండ్ ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తున్నా ఆ విధంగా నేనుంటే అయినా బయట ఎన్ని విధాలుగా వేరే అమ్మాయి చూడలేదా? తప్పుగా ఎందుకు చూస్తారు మేడం? ప్రతి ఆడపిల్ల అంటే అది ఉండాలి, చేసిన పని ఉండాలి, కరెక్ట్ కదా? ఎవరు కూడా మాట్లాడట్లేదు, ఉండట్లేదు కూడా. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీ సమస్య కాదు అని అనట్లేదు. నీ భర్తతో ఉన్న నీ కమ్యూనికేషన్ డిఫికల్టీ లేదు అనేటటువంటి అంశాన్ని మాట్లాడే హక్కు మాకు లేదు. ఖచ్చితంగా అది సమస్యే. కానీ ఆ సమస్యకి నువ్వు ఎంచుకునేటటువంటి పరిష్కారం ఏదైతే ఉందో అది తప్పు, అది నేరం. ఎంత కష్టపడైనా, ఎంతమందిని పోగు చేసైనా, ఎన్ని పంచాయతీలు పెట్టైనా, ఎన్ని కౌన్సిలర్స్ని ఉపయోగించినైనా ఈరోజు నీ భర్తను బాగు చేద్దాం, మీ ఇద్దరు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేద్దాం, మీ ఇద్దరు హ్యాపీగా ప్రయాణం, అది ఈ సమస్యకి పరిష్కారం.
అంతేగాని ఎంతమంది చెప్పినా వినట్లేదు సార్. నేను ఏం చేయాలి సార్? నాకు అది అర్థం కాకనే మీకు మెసేజ్ రమ్య ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. సమస్య లేకుండా, ఒక ఇష్యూ అంటూ లేకుండా ఎంతమంది ఉన్నారండి? అది ఇంపాసిబుల్ అమ్మా. అది ఆ అమ్మాయికి కూడా తెలుసు. రైట్, నా భార్య ఇలా వెళ్ళిపోయిందని చెప్పి నీ కొడుకుని అలా ఒక మూలన వేసేసి నీ భర్త కూడా పక్కింటి ఎక్సర్సైజ్ చేసి ఇంకో లేడీతో వెళ్ళిపోతే ఓకేనమ్మా నీకు? అదేం లేదు సార్. అదే తెలియకనే కదా నాకేం చేయాలి అర్థం కాక. అతనికి పెళ్లి అవుతుందని చెప్పి నువ్వు సంబరం చేసుకో, నీ జీవితం బాగుపడుతుంది. అతని పెళ్లి ఆపేటటువంటి ప్రయత్నం చెయ్యొద్దు. కానీ తను దూరం అవుతుందంటే ఎందుకు నాకు ఏడుపు వస్తుంది. ఇంకా నాకు అతనంటే ఏమో సార్. ఇంకా నాకు ఇప్పుడు ఏడిస్తే పర్లేదమ్మా, జీవితాంతం నువ్వు ఏడుస్తావు, చాలా మందిని ఏడిపిస్తావు. ఉండలేమో అని రమ్య మీరు ఇంకొక వ్యక్తికి భార్య, ఒక బిడ్డకి తల్లి, ఆ విషయాలను కూడా దృష్టిలో ఉంచుకోండి. ఇప్పుడు లవ్ అనేటటువంటిది ఒక ఇమోషన్ అమ్మా. మనం ఎలాగైతే కోపం, బాధ, ఏడుపు ఇలాంటి రకరకాల హావభావాలు వస్తాయో, ఒక ప్రేమ అనేటటువంటిది కూడా ఒక ఇమోషన్. ఆ ఇమోషన్ ఏం చేస్తుంది అంటే కనుక ఆలోచనని తీసేస్తుంది. ఇప్పుడు నీ ఆలోచన పోయింది, నీకు తెలుసు లోపల ఇది తప్పు అని, కానీ ఇమోషన్ని కాపాడేటటువంటి, ప్రేమ అనేటటువంటి ఇమోషన్ని కాపాడేటటువంటి ప్రయత్నంలో జరిగేటటువంటి పరిణామాలు అనేటటువంటి లాజికల్ రీజనింగ్ నీ మైండ్లోంచి పోయింది. ఇప్పుడు ఈ కాల్ ద్వారా ఆ లాజిక్, ఆ రీజన్ నీ జీవితంలో మేము నింపితే కనుక బహుశా ఓ 10 రోజులు ఏడుస్తావు, లేదా నెల రోజులు ఏడుస్తావు, జీవితాంతం ఏడవు, నలుగురిని ఏడిపించావు. ఈరోజు నువ్వు చేసేటటువంటి తప్పు వల్ల, అరే నేను ఇప్పుడు ఏడుస్తున్నాను, ఈ బాధను తీర్చేసుకోవాలి, అరే వాడు ఏడుస్తున్నాడు, వాడి ఏడుపుని తీర్చేయాలని చెప్పి నువ్వేం చేస్తావంటే ఒక తప్పుదోలో వెళ్తున్నావు. తర్వాత ఏమవుతుంది, నీ కొడుకు ఏడుస్తాడు, నీ భర్త ఏడుస్తుంది, సమాజం ముందు తలదించుకుని మీ తల్లిదండ్రులు ఏడుస్తారు, అక్కడ పెళ్లి చేసుకున్నటువంటి ఆడపిల్ల ఏడుస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ ఏడుస్తారు, ఇంతమందిని ఏడిపిస్తారు. ఎందుకు? కేవలం మీ ఇద్దరు కళ్ళనీళ్ళు తొడవటం గురించి ఇంతమంది ఏడవాలా? సో ఇది కరెక్ట్ కాదమ్మా. ఇక్కడ లాజిక్ కావాలి, ఇమోషన్ కాదు. ప్రేమ అని ఇమోషన్ తాత్కాలికంగా పక్కన పెట్టండి. దీన్ని ప్రేమ అంటారా? నేనైతే అన్ను, దీన్ని ఆకర్షణ అంటాను. అతనికి ఏదో లేదు కాబట్టి నీ దగ్గరికి వచ్చాడు, నీకేదో దొరకట్లేదు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళావు. సో లేనటువంటిది తీర్చుకునే దాని గురించి ప్రేమను డిఫైన్ చేయాలంటే తప్పమ్మా. దీన్ని ప్రేమ అనరు. నీ భర్తతో ఉండేటటువంటి బంధం, దాన్ని ప్రేమించు. నీ కొడుకుతో ఉండేటటువంటి బంధం, దాన్ని ప్రేమించు. మీరందరూ గౌరవప్రదంగా సమాజంలో ఉంటున్నారు, దాన్ని ప్రేమించు. సో ఈరోజు నీకు బాధగా ఉండొచ్చు, మా మాట బాధగా ఉండొచ్చు, ఇదేంటి సార్ ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు కదా సార్, నాకు బాధగా ఉంది సార్, మీ ఇద్దరం దూరం అయిపోతాం సార్ అంటే కనుక నో. ఎంతైనా బాధపడండి, 100 రాత్రులన్నా నిద్రపోకుండా ఉండండి, ఎంతైనా ఏడవండి, కానీ ఈ తప్పు మాత్రం చేయొద్దు. నీతో పాటు చాలా కుటుంబాలను కాపాడినటువంటి పుణ్యం మాకు దక్కుతుంది కాబట్టి థ్యాంక్ యూ. అతను చూస్తూ నేను ఉండలేదు సార్. ఇక్కడ అసలు బ్రతకాలనే ఆలోచన కూడా నాకు రావట్లేదు సార్. తను ఎక్కడ దూరం అయిపోతాడో, నాకు ఎవరు ప్రేమ పంచుతారు, నాకు ఇంత కేరింగ్ ఎవరు చూసుకుంటారు అనేది కూడా నాకు అసలు అర్థం కాకుండా ఉంది సార్. ఇంకా కూడా చాలా సీక్రెట్ గా నడిపిస్తున్నటువంటి కథ రమ్య, చాలా సీక్రెట్ గా కనిపిస్తున్న కథ కాబట్టి ఈ ప్రేమను మీరు ఆనందిస్తున్నారు, అతను ఆనందిస్తున్నారు. దిస్ ఈజ్ ఎ సీక్రెట్ లవ్. ఇది ఒక బ్యాడ్ లవ్, ఒక సీక్రెట్ లవ్. ఇది ఎప్పుడైతే బట్టబయలవుతుందో, ఎప్పుడైతే సమాజానికి తెలుస్తుందో, ఎప్పుడైతే ఆ అబ్బాయి తల్లిదండ్రులకి నీ భర్తకి తెలుస్తుందో, అప్పుడు అసలు సిసలైనటువంటిది ఉంటుంది. ఇద్దరు రోడ్డు మీద పడతారు. రేపొద్దున నీ బిడ్డకి ఏం సమాధానం చెప్తారు మీరు? నాకు రావట్లేదు, నా భర్త నుంచి ప్రేమ రావట్లేదు, నాకు దొరకట్లేదు, నేను ఆనందపడట్లేదు, ఆ పక్కింటి ఆంటీ ఇలా ఉంది, ఈ పక్కింటి వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళందరినీ ఊహించుకుని ఏంటంటే ఒక డిప్రెషన్లోకి వెళ్తారు. సడన్గా ఈ డిప్రెషన్ అనేటటువంటి బాధ ఎవరికి ఆనందంగా ఉండదు. ఇందులోంచి బయటపడాలి, వెంటనే బయటకు రావాలి అంటే భర్తకు చెప్పుకుంటే భర్త మాట వెండు. ఇలాంటి వాళ్ళని మాట వినేటటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే కనుక ఈ జిమ్ బాడీ లాంటి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పని పాట అట్రాక్ట్ చేస్తారు. ఆ అబ్బాయి అసలు ఎంత ధైర్యం అండి, ఒక పెళ్ళైనటువంటి ఆడపిల్లని ఇక్కడ పెట్టుకుని పెళ్ళని కానీ అతనికి వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏమీ చేయరు, కేవలం ఈ అమ్మాయి కథ చెప్తుంటుంటే వింటూ ఉంటారు. ఈ అమ్మాయి జీవితంలో ఎవ్వరు విన్నటువంటి ఏకైక వ్యక్తి ఈ మహానుభావుడు. ఈ కథ వినేటప్పటికి ఇదేంటి ఇంత వింటున్నాడు, ఇన్ని సంవత్సరాలు పెళ్ళైనా కూడా నా భర్త 10 నిమిషాలు కూడా నా పక్కన కూర్చాడు, ఇతనేంటి గంటల తరబడి అన్ని పనులు వదులుకుని నా మాట వింటున్నాడు అని చెప్పి అక్కడ కనెక్ట్ అవుతూ ఉంటారు. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక సూపర్ఫిషియల్గా ఒక ఇమోషన్తో కూడినటువంటి ఒక అట్రాక్షన్ మాత్రం. ఇది బంధం కాదు, బంధం అని వాళ్ళు అనుకుంటారు. సో ఇక్కడైతే మాత్రం కఠినమైనటువంటి నిర్ణయాలు ఇప్పుడు తీసుకుంటే రానున్న జీవితంలో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఈ గుట్టు అనేటటువంటిది కేవలం మనకి, నాకు, జయాకి, నీకు మధ్యనే ఉంది కాబట్టి ఇక్కడతో ఇది ముగిస్తే మంచిది. కఠినమైనటువంటి నిర్ణయం కాదనట్లేదు, ఏడుపు వస్తుంది, నిద్ర పట్టదు, ఇందాక నేను చెప్పినటువంటి లక్షణాలు అన్నీ వస్తుంది. కానీ ఈ బాధకి, ఇప్పుడు పడేటటువంటి ఈ తాత్కాలికమైనటువంటి బాధకి అది దీర్ఘకాలికమైనటువంటి పరిష్కార మార్గం కింద నువ్వు ఎత్తుక్కుంటే నీ అంత పిచ్చిది ఎవరు లేరు. చాలా ఇమోషనల్గా చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు తప్పు చేస్తావు ఇంకా ఇప్పటికీ ఎవరికి తెలియదు కాబట్టి నిన్ను ఆపేటటువంటి ప్రయత్నం మేము చేయాలి కాబట్టి నేను ఇంత ఇమోషనల్గా మాట్లాడుతున్నాను.
సో దీర్ఘకాలికమైనటువంటి సంతోషం నీ జీవితంలో కావాలి అంటే ఇప్పటికైనా నీ తప్పు ఏంటి అన్నది అర్థం చేసుకో. నీ నాది భర్తతో తప్పు నీ అంటున్నా, భర్త నాది తప్పే అంటున్నా తప్పేనమ్మా, కదా. నా తప్పే. గురించి ఆలోచించలేదు సార్, మరి నేనేం నువ్వు చేయాలి? 100 సార్లు తనను తప్పు కాదను. మర్చిపోవాలా? నానా, మరి ఏంటో నాకు అర్థం నువ్వేం కావట్లేదు సార్. చచ్చిపోక్కర్లేదమ్మా. ఎందుకు మరి చచ్చిపోవాలమ్మా? బిడ్డనేం చేస్తావమ్మా? బిడ్డ ఏమవుతాడు? ఈ గుట్టు రట్టు అయితే కనుక నీ భర్త కూడా చచ్చిపోవాలి. అలా అయితే కనుక అతను తల్లిదండ్రులు ఏమవ్వాలి? ఈ రోజే చచ్చిపోవాలి నీ భర్త. సో ఈ చావు అనేటటువంటి దీని పరిష్కారం కాదు. నువ్వు తప్పులో ఉన్నావు, చిన్నపిల్లవి, తెలియదు, ఇమ్మెచ్యూరిటీ, ఇమోషను, డిప్రెషను, ఇలాంటి రకరకాల కారణాల వల్ల నువ్వు ఈ రోజు నిర్ణయం తీసుకున్నావు. కాబట్టి ఒక్కసారి నా మాట విను. నీకు తెలియకుండా మాట్లాడుతున్నావు, అమాయకత్వంతో మాట్లాడుతున్నావు. ఈరోజు ఇంకా నువ్వేమీ చూడలేదు. ఈ బాధ పోయింది. ఈ బాధ అనేది నువ్వు చూసేటటువంటి యాంగిల్లో చూస్తున్నావు, కానీ నీకు రానున్న రోజుల్లో వచ్చే బాధలు మేము చాలా యాంగిల్స్లో చూస్తున్నాం. ఫ్యూచర్ ని తను గెస్ట్ చేయలేకపోతుంది. ఈ పనికిరాని కథని ఇప్పుడు దాకా మాకు ఏదైతే చెప్పావో ఈ పనికిరాని కథని ఇంతటితో వదిలేసి ఇక్కడతో వదిలేసి ఇక్కడ కంచికి తీసుకురా. ఓకే, మళ్ళీ రీకనెక్ట్ అవ్వకూడదు. ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు. రేపొద్దున ఏ ఫేస్బుక్ లోనో ఇంకో మెసేజ్ లో హాయ్ అమ్మ, హాయ్ బంగారం, హాయ్ తల్లి అని అంటే కనుక నువ్వు మళ్ళీ కనెక్ట్ అయ్యావు అంటే కనుక అప్పుడు చాలా కుటుంబాలు సర్వనాశనం అవుతాయి. కాబట్టి ఈ రోజు ఈ కథని ఇక్కడితో ముగించు. అన్ని ఫార్మ్స్ ఆఫ్ కాంటాక్ట్స్ బ్లాక్ చేసుకోండి. అతను ఎవడో నువ్వెవడో అన్నట్టు ఉండండి. ఇప్పటికే కాదు, చచ్చేంత వరకు అలాగే ఉండాలి. నీ భర్తతో ఈ కమ్యూనికేషన్ పెంచి, పెంపొందించి, ఇంప్రూవ్ చేసి మీ ఇద్దరి మధ్యన ప్రేమ ఆప్యాయతలు పంచేటటువంటి విధంగా ఆ బాధ్యతను మేము తీసుకుంటాం. ఆయనతో మాట్లాడే ప్రయత్నం మీరు చేస్తారని నేను తప్పకుండా. నెంబర్ తీసుకొని మీతో మాట్లాడిస్తాను. తప్పకుండా. అంటే ఈ అమ్మాయి ఏ అసలు రమ్య, ఓకేనా మన మీకు? భాష అర్థమైందో లేదో అమ్మాయికి. రమ్య, మీకు అర్థమవుతోందమ్మా? అర్థమవుతుంది మేడం. డాక్టర్ గారు మీ హస్బెండ్ తో మాట్లాడతారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, తనలో మార్పు వచ్చే వరకు మాట్లాడతారు. మీరు తనలో మార్పు వస్తే నేను సంతోషంగా ఉంటాను మేడం. కానీ ఇప్పుడు తన ఆ అబ్బాయి పెళ్లి అవుతుందంటేనే నేను చూడలేకపోతాను. ఇక్కడ ఉండాలంటే అతనికి కూడా నాకు- పెళ్ళైతేనే నువ్వు సంతోషంగా ఉంటావమ్మా. రమ్య, నీకు ఆ పాయింట్ అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు డాక్టర్ గారు చెప్పింది అదే. ఆ అబ్బాయికి పెళ్లి అవటం అనేటటువంటిది తనను చూస్తూ నాకు ఇంత ఎదురుగానే కాబట్టి నేను తనను చూస్తూ ఉండలేదు మేడం. నాకు అక్కడి నుంచి నాకు వెళ్ళిపోండి, అర్థం వెకేట్ కావట్లేదు. చేసేయండి. నా మైండ్ ఇల్లు ఖాళీ ఏంటో నాకు చేసేయమ్మా. అర్థం కావట్లేదు. ఇల్లు ఖాళీ చేసే తెగించే జీవితానికి మించినటువంటిది ఏం లేదు. ఇక్కడ ఈ ఇంట్లో సదుపాయాలు లేవు, బాలేదు, వెంటిలేషన్ బాలేదు, బాత్రూమ్స్ బాలేదు, ఏదో అని చెప్పి మీ ఆయన చేతి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అక్కడి నుంచి. చక్క ఇంటర్మీడియటే చదువుకున్నారు. ఇంకేదైనా చదువుకోవటానికి అవకాశం ఉంటే చదువుకోండి, లేకపోతే ఏదైనా నేర్చుకునే ప్రయత్నం చేయి రమ్య. ఈ సబ్జెక్ట్ ఇక్కడతో మర్చిపోవాలి. ఈ సంఘటన ఇప్పటి వరకు జరిగిందనే ఆలోచన తీసేసేయండి. మీ బాధ్యత ఏంటి అన్నది గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు నువ్వు చేసే పని ఇప్పటికైనా తప్పు అని అంటావా అనవా అమ్మా? నువ్వు తప్పు అని అంటేనే తప్పు అని తెలుసు సార్, కానీ హ్మ్. నేను చేస్తుంది తప్పు అని తెలిసినా కూడా నేను అతని మీద నాకు అదే బయటికి ప్రేమ అలా రాలేకపోతున్నావు. ఉండిపోయింది సార్. నాకు అర్థం కావట్లేదు. అమ్మ, నువ్వు తప్పు అని రియలైజ్ అవటం అనేటటువంటిది గుడ్. రియాలిటీ. నువ్వు స్లోగా రియాలిటీలోకి వచ్చేసే, అతని జ్ఞాపకాలు తీసేసాయి. ఓకే సార్. మా ఆయన మారి నాతో ఉంటే నాకు ఏది అవసరం లేదు సార్. తప్పకుండా ఉంటారమ్మా. డాక్టర్ గారితో మనం మాట్లాడిద్దాం. అతను నువ్వైతే మాత్రం స్ట్రాంగ్ గా ఉండు. ఒకసారి మనం అయిపోయిన తర్వాత మీ హస్బెండ్ నెంబర్ ఫార్వర్డ్ చెయ్యి, ఆయనతో ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడిద్దాం. బీ స్ట్రాంగ్. ఓకే ఓకే మేడం. రైట్. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్ అమ్మా. రమ్య, ఓకే సార్. థ్యాంక్ యూ. నీకు నీ జీవితంలో మంచి జరగాలి, మళ్ళీ తప్పులు జరగకూడదు, నీ వల్ల నీ పేరు చెప్పుకుంటూ సమాజంలో మీ తల్లిదండ్రులు అందరూ తలదించుకునే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే నేను బిగ్గరగా, గట్టిగా, ఇమోషనల్ గా చెప్పడం జరిగింది. నా మాటను తప్పుగా తీసుకోవద్దు. నా మాటలో ఉండేటటువంటి మెసేజ్ని మాత్రమే తీసుకో అమ్మా. ఓకేనా? ఓకే సార్. ఓకేనన్నా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కళ్యాణ్ గారు, అమ్మా. ఈ అమ్మాయికి పెళ్ళయింది, ఒక పాప ఉంది, పాపో బాబో సంథింగ్. అయినా కూడా ఇంకొకరి మీద మనసు పడటం, అతనికి పెళ్ళైపోతుందని నాకు బాధగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటాం. ఇలాంటప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే సాడ్ సాంగ్స్ వినటం, సాడ్ మూమెంట్స్ని చూడటం, అవి మాకే జరిగినాయి అని ఇంప్లిమెంట్ చేసుకోవటం, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు కదండి. మనసు నిజంగా ఇలా పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉంటుందా? ఆ కుదురుని ఇవ్వదంటారా? అంటే ఇక్కడ ఏంటంటేనమ్మా, మనసు వేరో, ఆలోచన వేరు, మా బ్రెయిన్ వేరు, మైండ్. మనసు అనేటటువంటిది ఇమోషన్ తో కూడినటువంటిది. ఇందాక అమ్మాయికి చెప్పినప్పుడు కూడా నేను ఏమన్నానంటే, నీ మనసు చెప్పేటటువంటి మాటే వింటూ ఉంటే కనుక నువ్వు ఇలా తప్పులు చేసుకుంటూ పోతా ఉంటావు. నీ మైండ్ ఏం చెప్తుంది, నీ బ్రెయిన్ ఏం చెప్తుంది? నీ బ్రెయిన్ అనేటటువంటి చెప్తుందా? చెప్తుంది. బ్రెయిన్ ఒక లాజిక్, దాన్నే అంతరాత్మ అంటాం, దాన్నే సిక్స్త్ సెన్స్ అంటాం. అమ్మాయికి కూడా తెలుసు, ఇందాక నుంచి అంటుంది నేను తప్పు చేస్తున్నాను అంటే కనుక అది లోపల అంతరాత్మ, అదే ఎప్పుడు నిజం పలుకుతుంది. ఈ బయట ఉండేటటువంటి మనసు ఏంటంటే ఒక మబ్బుతో కూడినటువంటి ఒక ఇమాజినేషన్ లోకి ఈ అమ్మాయిని తీసుకెళ్తుంది. ఆ మబ్బు ఏంటంటే ఇక్కడికంటే అక్కడ సుఖంగా ఉంటావు,
అతను నిన్ను బాగా చూసుకుంటాడు, ఇవన్నీ ఊహాజనకమైనటువంటిది. ఇవన్నీ ఊహాజనకమైనటువంటి. అవును. దానివల్ల ఏమవుతుందంటే లోపల ఉండేటటువంటి కాన్షియస్ సిక్స్ సెన్స్ అంతరాత్మ లేదు అక్కడికి వెళ్తే మోసపోతావు, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఇబ్బంది పెడతారు అనేటటువంటి చెప్తూ ఉంటుంది. కానీ ఈ ఆలోచన మీరు ఇందాక అన్నట్టు ఈ మ్యూజిక్ వినటం, ఈ పాటలు వినటం, వేరే ప్రేమించేటటువంటి వాళ్ళని చూడటం, వాళ్ళ సంసారాల జీవితాలు బాగున్నాయి అనుకోవటం వల్ల ఏమవుతుందంటే అది ఈ డామినేట్ ఈ చేస్తుంది. మత్తు కాస్త ఏంటంటే ఈ సిక్స్ సెన్స్ లోంచి వచ్చేటటువంటి ఆలోచనని తొక్కేస్తూ ఉంటుంది. ఈరోజు మీరు నేను ఏం చేసామంటే కనుక ఈ ఇమోషన్ని పైకి తీసేసి ఈ లోపల ఉండేటటువంటి అంతరాత్మ యొక్క మాట ఆ అమ్మాయి వినేటట్టుగా మనం చేసామన్నమాట ఈరోజు. అది వాళ్ళ తల్లిదండ్రులు చేయగలరు, Yes. మెచ్యూర్ గా ఉండే పీపుల్ ఎవరైనా చేయగలరు. కానీ ఎవరితో కూడా ఈ అమ్మాయి ఈ ఇష్యూని డిస్కస్ Share చేయలేదు. చేసే ధైర్యం లేదమ్మా. ఆ అమ్మాయికి తెలిసి అవును. తప్పు కాబట్టి ఆ అమ్మాయి చేసే ధైర్యం లేదు. లక్కీగా మనకి ఈమెయిల్ పంపించింది, మనం అవునండి. కాల్ చేసాము, ఆ లోపల ఉండేటటువంటి అంతరాత్మని తట్టి లేపాము, అది బయటకు వచ్చింది, ఇమోషన్ తగ్గింది. ఇక నుంచి ఆ అమ్మాయి నడవలసినటువంటి దారి ఆ అమ్మాయి ఎంచుకోవాలి. ఎల్లకాలం ఎవరో ఒకరు అంతరాత్మని తట్టి లేపలేకపోతారు. లేపలేరు. ఆలోచించే తత్వం వస్తదేమో అని అనిపిస్తోంది, ఎందుకంటే లాస్ట్ లో తను మాట్లాడిందని బట్టి కొంచెం ఆలోచిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ జీ. నమస్తే అండి. నమస్తే.